అందరికీ నమస్కారం. సింహపురి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వారిద్దరూ మంత్రి నారాయణ కానీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ వారిద్దరూ కూడా తలపడింది లేదు. పొలిటికల్గా ఒకరి మీద ఒకరు పోటీ చేసి గెలుచుకుంది లేదు, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంది లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినప్పటికీ కూడా ఎక్కడా కూడా మంత్రి నారాయణ గారు కానీ, అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్సీ, అదేవిధంగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇరువురికి రాజకీయంగా ఒకరి మీద ఒకరు పోటీ చేసుకొని గెలుచుకున్న సందర్భాలు లేరు. మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు విభిన్నమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో చేపట్టబోయే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ, రాజధాని నిర్మాణంలో కానీ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం కేటాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇక్కడ నెల్లూరు రూరల్ కానీ, నెల్లూరు సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కానీ ఈ 2 స్థానాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు స్టేట్ వైడ్గా కూడా మంచి సెలబ్రేట్ అవుతారంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనం 2024 ముందు వరకు కూడా అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా 2 సార్లు గెలవడం జరిగింది. 2019, 2014లో కూడా ఆయన వైసీపీ ఎమ్మెల్యే. అక్కడ 19లో ఆయన మంత్రిగా కూడా పనిచేసి, ఫస్ట్ టర్మ్లో మంత్రిగా కూడా పనిచేసి హాట్ టు సెలబ్రేట్ అయినటువంటి సందర్భాలు చూసాం. 2024లో ఆయన నర్సరాపేట పార్లమెంటుకు బదిలీ చేయడంతో కూడా అక్కడ ఆ స్థానం ఖాళీ అవడంతో ఖలీల్ అహ్మద్గా అక్కడ సీటు కేటాయించినా ఆయన ఓటమి చెందడంతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని సిటీ అసెంబ్లీకి నియోజకవర్గ సమన్వయకర్తగా, అదేవిధంగా నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయనకు పెద్దపీట వేస్తూ ఆయన్ను అక్కడ నియమించడం జరిగింది. సో ఈయన గతంలో రెడ్ క్రాస్ చైర్మన్గా కూడా వైసీపీ రూలింగ్ టైంలో కూడా పనిచేయడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పొలిటికల్ మెంబరు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి రెడ్ క్రాస్ చైర్మన్గా చేయడానికి వీల్లేదని చెప్పి కూడా కొంతమంది అధికారులు ఆయనకు నోటీసులు పంపించడం జరిగింది పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి. సో ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి దానికి కూడా రిజైన్ చేసి, ప్రెస్ మీట్ పెట్టి రిజైన్ చేసి మంత్రి నారాయణ మీద కూడా విమర్శలు చేయడం జరిగింది. సో ఇదే అదునుగా చూసినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకులుగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్నటువంటి కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు అయితే పర్వతిరెడ్డి గారి మీద కూడా అక్కడ విరుచుకుపడ్డట్టు సందర్భాలు చూసాం. అదేవిధంగా వైసీపీలో కూడా కొంతమంది సెకండ్ లీడర్షిప్ అయితే విమర్శలు ఫేస్బుక్లో, వాటిలో, సోషల్ మీడియా వేదిక ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి సందర్భాలు సింహపూర్లో నిన్నటి వరకు హాట్ టాపిక్గా మారాయనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నెల్లూరులో సింహపురి రాజకీయాలు ఇంత వేడెక్కటానికి గల కారణాలు అవి. సో రాబోయే రోజుల్లో కూడా సింహపురి కాన్స్టిట్యున్సీ ఒక రాజకీయ వేదిక, మరింత అక్కడ జరిగే కార్యక్రమాల్లో కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటంలో కూడా ఎవరికి తగ్గేదే లేదు అన్నట్టుగా కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని ముందుకు సాగుతూ ఉన్నటువంటి రాజకీయాలు అయితే మనం నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దూకుడు స్వభావంతో కూడా అక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్లో కూడా మంచి పాత్ర పోషిస్తున్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులు అయితే గట్టిగా చెప్తా ఉన్నారు. మంత్రి, ఎమ్మెల్సీ వీరిరువురు మధ్య కూడా అక్కడ పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితులు అయితే నెల్లూరు కాన్స్టిట్యున్సీలో జరుగుతూ ఉన్నాయి.